ఇశ్రాయేలు ప్రజలు బాగా విస్తరిస్తున్నారే, యుద్ధం వచ్చినప్పుడు మన శత్రువులతో చేరి మనల్ని ఓడించి వెళ్ళిపోతారేమో. వాళ్ళు విస్తరించకుండా ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని ఏం చేయాలి? ఒక ఆలోచన. ఎవరక్కడ? వెళ్ళి ఐగుప్తు మంత్రసానులైన షిఫ్రా పుయా అని పిలవండి. మీరు హెబ్రీసీలకు మంత్రసాని పని చేయనప్పుడు వెళ్ళి మగపిల్లలందరినీ నది చంపేయండి. అలాగేనయ్యా. వారి దేవుడు చాలా గొప్పవాడు. అవును, వాళ్ళకి ఏమైనా హాని జరిగితే దేవుడు మనకి కీడు చేస్తాడు. రాజుగారు అడిగినప్పుడు చూద్దాంలే. అలాగే. ఏంటి ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు బాగా విస్తరిస్తున్నారు? అసలు నేను చెప్పిన పనులు చేశారా? ఎవరక్కడ? వెళ్ళి షిఫ్రా పుయా అని పిలవండి. పిలిచారా అయ్యా? నేను చెప్పిన పని ఏం చేశారు? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము వారి దగ్గరికి వెళ్ళేసరికి వారు బిడ్డల్ని కనేస్తున్నారయ్యా. అయితే ఎలా పిల్లలందరినీ నదిలో పడేయండి. అలాగేనయ్యా. అమ్మో, వీడిని 3 నెలలు దాచగలిగి పెట్టాను. ఇప్పుడు ఫరోకి తెలిస్తే వీడిని చంపేస్తాడు. ఏం చేయాలి నేను? అమ్మ, వీడిని నదిలో వదిలి పెడదామా? అలాగే. ఒక జంబ పెట్టి చేద్దాం. మిరియాము, నువ్వు ఇక్కడే దాక్కొని చూస్తూ ఉండే ఏం జరుగుతుందో. రండి, అలాగ నదికి వెళ్ళేసి వద్దాం. అలాగేనమ్మా. అక్కడ ఏదో ఉంది, వెళ్ళి చూడండి. అమ్మ, ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు. ఏది? వీను హెబ్రీ పిల్లలకు చెందిన ఒక పిల్లవాడు అనుకుంటా. అమ్మ, వీడిని పెంచడానికి ఏమన్నా తీసుకురానా? అమ్మ, వీడిని పెంచడానికి ఏమన్నా తీసుకురానా? వెళ్ళి తీసుకోండిరా. వీన్ని తీసుకొని వెళ్ళి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తా. అలాగేనమ్మా. అమ్మో, వీడు పెద్దవాడు అయ్యాడు. వెళ్ళి ఫరో కుమార్తెకి ఇచ్చి వేస్తాను. అమ్మ, ఇదిగో అమ్మ, నువ్వు ఇచ్చిన కుమారుడు. వీనిని నీటిలో నుండి తీసి తిని గనక వీనికి మోషే అని పేరు పెట్టుచున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. నదిలో ఒక జమ్ము పెట్టెలో నా చిన్న చిట్టి మోషయ. నైలు నదిలో ఒక జమ్ము పెట్టెలో నా చిన్న చిట్టి మోషయ. పెట్టె తెరువగా అందం మెరిసెను కానీ వెక్కి ఏడ్చెను. పెట్టె తెరువగా అందం మెరిసెను కానీ వెక్కి ఏడ్చెను. పరుగు తీసెను చిన్న మిరియాము, వార్త
తెచ్చెను పెంచడానికి, పరుగు తీసెను చిన్న మిరియాము, వార్త తెచ్చెను పెంచడానికి. ఎదిగెను మోషే భవనములో, ఎదిగెను మోషే భవనములో, మాటలో చేష్టలో గనుడాయను, మాటలో చేష్టలో గనుడాయను.